వెల్కమ్ టు టారో డివైన్ మెసేజెస్. డియర్ వియర్స్, మీకు ఒక ఆఫర్ ఇచ్చి ట్రాప్ చేద్దామని చూస్తున్నారంట. ఏంటి ఆఫర్ అనేది చూద్దాం, ఓకేనా? ఎవరిద్దాం అనుకుంటున్నారు అనేది కూడా చూద్దాం. ఏంజల్స్ ప్లీజ్ చెప్పండి, మన కలెక్టివ్ విషయంలో ఒకరు ఆఫర్ ఇద్దాం అనుకుంటున్నారంట. ఏంటో ఆఫర్? అండ్ ఒక పెద్దవాళ్ళు ఉన్నారండి ఇందులో ఆఫర్ ఇవ్వడంలో. మీ పరిస్థితిని, పనిని తలకిందులు చేసేయాలి, సెలబ్రేషన్ని ఆపాలి, మీకు రావాల్సినవి రాకుండా చేయాలి అనేది మోటో అండి, ఆఫర్ వెనక ఉన్న ఉద్దేశం. అండ్ అలాగే మీరు ఓవర్ బర్డెన్ అయ్యేలా చేయాలి అనుకుంటున్నారు, కానీ ఏ రకంగా కూడా చేయలేకపోతున్నారండి. అందుకని చెప్పి మీకు ఒక ఆఫర్ ఇచ్చి మీ వాళ్ళని బాధ పెట్టాలి అని చూస్తున్నారంట. ఒక పెద్ద మనిషి అండి, 30 పైనే ఉంటాయి వాళ్ళ ఏజ్ అండి, 30 పైనే ఉంటుంది. ఎలా అయినా ఆపాలి అని అనుకుంటున్నారంట, బాధ పెట్టాలి, ఏడిపించాలి అండ్ ముందుకు వెళ్ళాలని ఆలోచన లేకుండా చేయాలి అనుకుంటున్నారంట. ఏంటో ఆఫర్ ఏంజిల్? ఏంటో ఆఫరు? మన కలెక్టివ్కి ఇవ్వాలనుకున్న ఆఫర్ ఏంటి? మీరు సెలబ్రేషన్ చేసుకుంటున్నారండి, ప్రజెంట్ మీరు సెలబ్రేషన్ మోడ్లో ఉన్నారు. ఎస్, మీరు చేయాల్సిన పని కంప్లీట్ అవ్వకుండా ఇబ్బంది పెట్టడానికి వాళ్ళు ఆఫర్ ఇద్దాం అనుకుంటున్నారంట. ప్రస్తుతం మీరు ఏదైతే చేస్తున్నారో, లెర్నింగ్ కావచ్చు, వేరే వాళ్ళకి చెప్పడం కావచ్చు, లేదా ఏదైనా నేర్చుకోవడం కావచ్చు, ఏదైతే చేస్తున్నారో అది జరగకుండా ఉండాలని చెప్పి వేరే ఆఫర్ ఇవ్వడానికి చూస్తున్నారంట. డబ్బులు పోగొట్టుకుంటారండి, అందులో ఎలాంటి డౌట్ లేదు. అండ్ మీరు ప్లేఫుల్గా ఉన్నారని చెప్పి, సరదాగా ఉన్నారని చెప్పి ఏడిపించడానికి చూస్తున్నారంట. ఇందులో ఒక 4 ఉన్నారండి, న్యూ బిగినింగ్, మళ్ళీ కొత్తగా ఏదో మొదలు పెట్టారంట. ఏంటి ఏంజిల్ అది? నెగిటివ్ ఎనర్జీస్ చేస్తున్నారంటండి. మీకు లేజినెస్ వచ్చేలాగా చేస్తున్నారంట. డైరెక్ట్గా మిమ్మల్ని ఏమీ చేయలేక, మీరు చేస్తున్న పని ఆపడానికి అవకాశాలు లేక మీకు లేజినెస్ వచ్చేలా చేస్తున్నారంట. వాళ్ళ పనుల ద్వారా మీకు లేజినెస్ వచ్చేలా చేస్తున్నారంట. దాని ద్వారా లేజినెస్ వస్తే, బద్ధకం వస్తే పనులు చేసుకోరు కదా, అది వాళ్ళ పని. ఏం జరుగుద్ది ఏంజిల్? మీరు గిల్టీగా ఫీల్ అవ్వాలి. వాళ్ళు చేస్తున్న పనికి ఏం చేయాలో తెలియక మీరు చేస్తున్న పనిని అర్జెంటుగా ఆపేసి ఏడవటం కానీ, ఇంకో ఏదైనా వాళ్ళు ఏది ఎదురు చూస్తున్నారో అది జరగాలి అని అనుకుంటున్నారంట. అండ్ ట్రావెలింగ్లో మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని కూడా అనుకుంటున్నారంటండి. స్టెప్ బై స్టెప్ ప్లాన్లు వేస్తున్నారంట. వాళ్ళు సాధించింది ఏమీ లేదండి, బ్లాంక్గా ఉన్నారు, వాళ్ళే బ్లాంక్గా ఉన్నారు. అసలు ఈ సిచ్యువేషన్ నుంచి వాళ్ళు ముందుకు వెళ్ళలేకపోతున్నారు. ఏదైతే మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలి అనుకున్నారో ఆ సిచ్యువేషన్ నుంచి ముందుకు వెళ్ళలేకపోతున్నారండి. మీరు హీల్ అవుతుంటే అంటే మీరు ఇప్పుడు జాలీగా ఉండడం, లేదా మీ సరదాగా మీ పని మీరు చేసుకోవటం, మీరు ఏదైతే అనుకుంటున్నారో ఆ వైపుగా మీరు వెళ్ళటం, పాజిటివ్గా ఉండటం, డివైన్ మీద సైలెంట్గా మీ పని మీరు చేసుకోవడం చూసి వాళ్ళకి తట్టుకోవడం అవ్వట్లేదంట. అందుకని చెప్పి మిమ్మల్ని ఎలాగన్నా సరే ఇబ్బంది పెట్టేయాలి అని చెప్పి అనుకుంటున్నారు. ఇందులో పాస్ట్ లైఫ్ కార్మిక్స్ ఉన్నారండి. అండ్ వాళ్ళు ఏమనుకుంటున్నారంటే, మీకు ఒక డ్రీమ్ ఏదైతే ఉందో అది అచీవ్ చేయకుండా చేసేయాలి. మీరు ఏదైతే సాధించాలనుకున్నారో సాధించకుండా చేయాలి. అండ్ మీరు జీవితంలో ఎదగకూడదు, వాళ్ళు చెప్పినట్టే వినాలి. వాళ్ళు ఏమంటే అది ట్రాన్స్ఫార్మ్ అవ్వకూడదు. అంటే ఒక స్టేజ్ నుంచి ఒక మెచ్యూరిటీ వచ్చాక వీళ్ళేంటి, ఏం చెప్తున్నారు అనేది మీకు అర్థం అవ్వకూడదు. అది వాళ్ళు చెప్పిందే నిజం అనుకోవాలి, వాళ్ళు చెప్పినట్టే చెయ్యాలి అని చెప్పి అనుకుంటున్నారండి. అలాగే మీరు ఏదైతే అచీవ్ చేయాలనుకున్నారో, ఇల్లు కావచ్చు, ఫ్యామిలీ కావచ్చు, వెహికల్స్ కావచ్చు, గోల్డ్ కావచ్చు, మీకంటూ సొంతంగా జాబ్ కావచ్చు, ఏదైతే అనుకుంటున్నారో అది మీరు చేయడానికి వీల్లేదు. అది జరగకుండా ఉండడానికి, అలాగే వాళ్ళు చెప్పినట్టుగా వాళ్ళ కంట్రోల్లో మీరు ఉండడానికి, మిమ్మల్ని బాధ పెట్టడానికి చేస్తున్నారంట. ఏ రకంగా కూడా వాళ్ళు మిమ్మల్ని ఎగ్జాస్ట్ అయ్యేలా చేయలేరు. ఏం చేయాలో తెలియని పరిస్థితిలో ఉండేలాగా చేయాలని చాలా రకాలుగా ప్రయత్నిస్తున్నారంట. ఎలాగన్నా మిమ్మల్ని బర్డెన్ చేసేయాలి. ఇంకా 420, 421, 422 అండి, ఓకేనా? 425 వరకు ఉన్నారు, 4-5 మెంబర్స్. వాళ్ళకి ఎక్స్పీరియన్స్ లేదు, బట్ ఇంకొకరు టీచ్ చేసి వాళ్ళకి చెప్పి చేపిస్తున్నారంట ఇలాంటి పనులు. ఏంజిల్ ఏం జరుగుద్ది ఏంజిల్? వేరే వాళ్ళతో కొలాబరేషన్ అవుతున్నారంటండి, వేరే వాళ్ళతో చేతులు కలుపుతున్నారంట ఈ ఓల్డ్ పర్సన్. అనుకుంది అయితే జరగదండి, ఖచ్చితంగా అనుకుంది జరగదు మీ విషయంలో అని ఏంజిల్స్ చెప్పేస్తున్నారు. ఏంజిల్ ఇంకా చెప్పండి, ఎవరి ఓల్డ్ పర్సన్, ఇంట్లో వాళ్ళ బయట వాళ్ళ? జస్టిస్ పక్క. వావ్, మీ విషయంలో జస్టిస్ పక్క అండి, వాళ్ళు ఆపలేరు మీ జస్టిస్ని.
అలా ఎదురు చూస్తూ ఉండడమే అని చెప్తున్నారు ఏంజల్స్ అయితే. ఎస్ కరెక్ట్. మీరు ఏదైతే అనుకుంటున్నారో అది కరెక్ట్ అండి. మీకు జస్టిస్ రావటం, మీరు అనుకుంది సాధించటం, మీరు అన్నీ చేసుకుంటూ వెళ్ళిపోతారు. అందరూ కూడా అలా చూస్తూ ఉండడమే, ఇంకేమీ చేయలేరు. ఏదో ఒకటి చేద్దామని అలా ఇలాగ కర్ర పట్టుకొని చూస్తూ ఉండడమే అని చెప్తున్నారండి. మీరు చేస్తున్న పనిని ఆపడానికి వాళ్ళకి దారి కనిపించగా మీతో గొడవ పెట్టుకొని మీరు ఏదో తప్పు చేశారని మీ పరువు తీయడానికి చూస్తున్నారంట. ఇందులో ఒక లేడీ ప్రాక్టీషనర్ ఉన్నారండి. వాళ్ళు అనుకుంది జరగలేదు. వాళ్ళు ఏదైతే చేశారో అది వర్కౌట్ అవ్వలేదు. ఇంకా చెప్పండి ఏంజల్స్, ఈ విషయంలో మన కలెక్టివ్కి ఏం చెప్పాలనుకుంటున్నారు? త్వరలోనే మీకు గిఫ్ట్ రాబోతుందండి. కన్ఫర్మేషన్ ఏంజిల్ ఎవరికి? రాక్ బాటమ్. ఓకే, మీకు ఒక గిఫ్ట్ ఇచ్చి ఆ గిఫ్ట్ ద్వారా ఏంటి అంటే మిమ్మల్ని ఇబ్బంది పెట్టి, లేదా పార్సల్స్ ఇస్తున్నప్పుడు మిమ్మల్ని ఇబ్బంది పెట్టి మీరేదో చేశారు అని చెప్పి మిమ్మల్ని లీగల్ సిచ్యువేషన్స్లో ఇన్వాల్వ్ చేయాలని అనుకుంటున్నారంట. అది ఒక ప్లాన్ అండి. జెలసీతో మైండ్ గేమ్స్ ఆడుతున్నారంటే జెలసీతో మీరు ముందుకు వెళ్ళిపోతున్నారని చెప్పి లైఫ్లో బ్యాలెన్స్ లేకుండా చేయాలనుకుంటున్నారు. బట్ ఏ రకంగా కూడా చేయలేకపోతున్నారు. ఇంకా చెప్పండి ఏంజల్స్, పార్సల్స్ తీసుకునేటప్పుడు, ఇచ్చేటప్పుడు, ఎవరి దగ్గరైనా గిఫ్ట్స్ ఇచ్చేటప్పుడు, తీసుకునేటప్పుడు చూసుకోండి, చుట్టుపక్కల ఏం జరుగుతుందో గమనించుకోండి. చీటింగ్ చేసే అవకాశం ఉంది. చీటింగ్ చేయాలని వాళ్ళు ఆలోచిస్తున్నారంట. సో నేను వాళ్ళ యొక్క ఫ్యూచర్ రీడింగ్ చెప్తున్నానండి. ఇదేంటంటే రీడింగ్ వాళ్ళ యొక్క ప్రజెంట్ ఆలోచనలు, వాళ్ళు ఏం చేస్తున్నారు ఎట్ దిస్ మూమెంట్, వాళ్ళు ఇప్పుడు ఏం చేస్తున్నారు, ఏం ఆలోచిస్తున్నారు, అండ్ వాళ్ళు చేసిన పనులు ఏమైనా జరిగాయా లేదా ఈ 24 అవర్స్లో, అలాగే చేయడం వల్ల ప్రతిఫలం ఏంటి, అండ్ వాళ్ళ అవుట్పుట్ ఏంటి, దాంట్లో మీ పాత్ర ఏంటి. ఇంకా చెప్పండి ఏంజల్స్. కర్మ అనేది నిజమండి. ఖచ్చితంగా కర్మ అనుభవిస్తారు. వాళ్ళు ఏంటంటే సీక్రెట్స్ తెలియకూడదు అనుకుంటున్నారంట. వాళ్ళు ఏం చేస్తున్నారు, సీక్రెట్స్ వాళ్ళే బయట పెట్టుకుంటున్నారు. అండ్ వాళ్ళ సీక్రెట్స్ని మీరు ఎలా ఆపగలుగుతారు చెప్పండి? అది డివైన్ డిసిషన్ అండి. వాళ్ళు తెలియాలా లేదా, వాళ్ళు ఏం చేస్తున్నారు అనేది, ఎప్పుడు ఎవరి ద్వారా ఎలా తెలియాలనేది నిర్ణయించేది డివైన్. సో డివైన్ చూసుకుంటారు, ఓకేనా. అండ్ హోటల్స్లో స్టే చేస్తున్నారంట. ఎస్, ఏం చేయాలో తెలియని సిచ్యువేషన్లో మిమ్మల్ని ఉంచాలని చెప్పి ప్లాన్ చేస్తున్నారంట. సో ప్రజెంట్ వాళ్ళ ఆలోచనలు ఎలా ఉన్నాయండి, ఫ్యూచర్లో ఏం జరుగుతుంది ఏంజల్ విషయంలో, మిమ్మల్ని బాధ పెట్టడానికి చూస్తారంటండి నియర్ ఫ్యూచర్. బట్ ఏ రకంగా కూడా వాళ్ళకి దారి లేదు. నెగిటివ్ ఎనర్జీస్ చేసినప్పటికీ వాళ్ళు మిమ్మల్ని ఏ రకంగా ఇబ్బంది పెట్టలేరు. వర్క్ అవ్వదండి. వాళ్ళు చేసిన పనులు అయ్యి వర్క్ అవ్వదు. వాళ్ళు అనుకుంది ఏది సాధించలేరు. అండ్ వేరే వాళ్ళకి డబ్బులు ఇచ్చి మీ మీద చేయించడం వల్ల డబ్బులు పోగొట్టుకుంటారు అంతే, ఓకేనా. న్యూ బిగినింగ్ అంటండి. ఓల్డ్ పర్సన్ ఏదో కొత్తగా ట్రై చేయడానికి పరిగెడుతున్నారంట. ప్రయోజనం అయితే లేదండి. స్ట్రాంగ్గా వాళ్ళకి అవకాశం కూడా లేదు మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికని డివైన్ కన్ఫామ్గా చెప్పేశారు. అండ్ పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్ అండి. ప్రజెంట్ వాళ్ళ యొక్క అవుట్కమ్, ఓకేనా. ఒంటి కాలు మీద మీరు వెళ్తున్నారు. వేగంగా అంటే వేగంగా మీరు అనుకున్న పని సాధిస్తారు అని చెప్పి చెప్తున్నారు. అండ్ వాళ్ళు మిమ్మల్ని ఏంటి అంటే పార్ట్నర్ అండి. మీ మదర్ అయి ఉండొచ్చు. కేర్ గివర్. మిమ్మల్ని ఎవరైతే కేర్ చేస్తున్నారో, ఎవరైతే మీకు ఫుడ్ కుక్ చేయడం కానీ, సపోర్ట్ చేయడం కానీ చేస్తున్నారో, లేదా మ్యారేజ్ అయ్యి ఉంటే మీరేనండి. సో మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని చెప్పి, బ్యాలెన్స్ లేకుండా చేయాలి, వెనక్కి తిరిగి చూసేలా చేయాలని ఒక యంగ్ పర్సన్ అనుకుంటున్నారు. ఏ రకంగా కూడా చేయలేరు. ఏ రకంగా కూడా ఖచ్చితంగా చేయలేరని కన్ఫర్మేషన్ ఇచ్చేసారండి. అండ్ ఎస్, నెగిటివ్ ఎనర్జీస్ వాడుతున్నారంటే ఒక యంగ్ పర్సన్ ఎలాగని ఇంజస్టిస్ జరగాలి అని చెప్పి. అండ్ వాళ్ళకి ఏంటి అంటే వాళ్ళ గురించి అయ్యే నిజాలు మీకు తెలిసినాయి అని, లేదా వాళ్ళ గురించి ఫ్యూచర్లో ఎవరికి తెలియకూడదని చెప్పి వాళ్ళు ఒక మిస్అండర్స్టాండింగ్లో మిమ్మల్ని ఇబ్బంది పెట్టి వాళ్ళు ఏదో సెటిల్ అయిపోదాం అనుకుంటున్నారు. నిజానికి ఏంటంటే ఒకళ్ళు ఇబ్బంది పెట్టడం వల్ల, ఒకళ్ళని ఏడ్పించడం వల్ల అన్యాయంగా వాళ్ళు ఎప్పటికీ కూడా ఏమీ సాధించలేరండి, ఓకేనా. వీడియోని లైక్ చేసి పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి. ఏంజల్స్కి గ్రాటిట్యూడ్ చూపించడం మర్చిపోద్దు. మీ వెనక గేమ్ మొత్తం ఏంజల్స్ ఆడుతున్నారు, ఓకేనా. మీ డివైన్కి మీరు ఎవరైతే పూజ చేస్తున్నారో వాళ్ళకి ఖచ్చితంగా థ్యాంక్స్ చెప్పండి, ఓకేనా. వీడియోని సైన్గా తీసుకోండి. వీళ్ళెవ్వరూ కూడా మిమ్మల్ని ఏమీ చేయలేరు, ఓకేనా. ఈ ఓల్డ్ పర్సన్ కావచ్చు, యంగ్ పర్సన్ కావచ్చు, లేడీ ఉమెన్ కావచ్చు, అండ్ పాస్ట్ పర్సన్, వీళ్ళెవ్వరూ కూడా ఏమీ చేయలేరు, ఓకేనా. ప్రజెంట్ వాళ్ళ ఎనర్జీ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.